నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి సార్ని ఇవాళ మనం అడగబోయే టాపిక్ ఏంటి అంటే, హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, అంటే అవి కొనుక్కోవడం బెటరా లేకపోతే ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవడం బెటరా? దీనికి సంబంధించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మామూలుగా ఈ మధ్యకాలంలో అందరూ ఒక కమ్యూనిటీ లాగా ఉండే అపార్ట్మెంట్లో తీసుకుంటే అన్ని వస్తువులు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ బేస్ చేసుకొని అలా కొందామని ఆలోచిస్తూ ఉంటారు సార్. అండ్ కొంతమంది ఏమో లేదు, ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, అపార్ట్మెంట్ అయితే ఆ పర్టికులర్ అపార్ట్మెంట్ వరకే ఉంటుంది, మనకు ఇండిపెండెంట్ హౌస్ ప్లాట్స్ కనుక కొంటే ఆ ప్లేస్ అంతా, ఆ స్క్వేర్ ఫుట్ అంతా మనకే ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు సార్. మరి ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఇప్పుడు ఏంటంటే రెండు డిఫరెంట్ ప్రపోజిషన్స్ అనమాట. అంటే ఈ మనము హైరేజ్ అపార్ట్మెంట్స్, మీ ఉద్దేశంలో హైరేజ్ అపార్ట్మెంట్స్ అంటే ఎన్ని ఫ్లోర్లు ఉంటే హైరేజ్ అపార్ట్మెంట్స్? ఫస్ట్ అది డిఫైన్ చేయాలి. ఎవరు అడిగారు, మీరు అడుగుతున్నారు, మీరు చెప్పండి. హై రైజ్ అంటే ఒక 30+ అనుకుంటున్నాను. వెరీ గుడ్. 30+ ఉంటే హైరేజ్ అపార్ట్మెంట్స్. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, యువకులు మీలాంటి వాళ్ళంతా ఇలాంటివే కోరుకుంటారు. అవునన్నా కాదన్నా, ఎంత ఎత్తి ఉంటే అంత బాగుంటుంది, అంత వెంటిలేషన్ ఉంటుంది, అంత గాలి ఉంటుంది, అంత కనిపిస్తుంది నాకు. ఓకే, బట్ డిపెండింగ్ అంటే వన్స్ ప్రొఫైల్, పేరెంట్స్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉండబోతున్నారు అంటే మాత్రమే నేను చెప్తూ ఉంటాను ప్రతిసారి. అలాంటివి ప్రిఫర్ చేయకంటే 15 to 20లోనే ఉండాలి. ఓకే సార్, రైట్. అది హైరేజ్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికీ హైరేజ్ అపార్ట్మెంట్స్ మనం చూస్తే ఏజ్ ఎంత అనుకుంటాం అంటే 60 to 75 years ఏజ్. ఓకే. అంతకు మించి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏ సొసైటీలో అయినా సరే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మరి ఓపెన్ ప్లాట్స్లో సార్? ఓపెన్ ప్లాట్, అది ఓపెన్ ప్లాట్ కాబట్టి మనకు ఒక దానిలో ఇల్లు కట్టించుకోవచ్చు, లేదా మనమే ఎవరైనా కాంట్రాక్టర్ని పెట్టి కట్టించుకోవచ్చు, లేదా బిల్డర్ కట్టించి మనకి విల్లాస్ ఇస్తాడు. దానికి ఇది యూజువల్లీ 100 years అంటారు. అంత ఉంటుందా సార్? దానికి 100 years, దీనికి ఓన్లీ 75 years మ్యాక్సిమం. ఓపెన్ ప్లాట్కి హై రేంజ్ దానిలో ఫస్ట్ డిఫరెన్స్ ఇది. ఒకవేళ ఇల్లు కట్టినా కూడా ఇండిపెండెంట్ హౌస్కి 100 years లైఫ్. మామూలుగా 20 yearsకి అది కొంచెం డీలా పడుతూ ఉంటుంది సార్. అట్లే సిటీతో ఎప్పుడూ అయిపోయింది పని. ఇప్పుడు అలా అనుకుంటే ఎన్జిఓ కాలనీ, వనస్థలిపురం ఇవన్నీ కూడా 25-30 years అయిపోయింది కదా. అవన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ కదా ఆ రోజుల్లో. ఓల్డ్ పడుతూ ఉంటాయి సార్, మళ్ళీ దానికి రెనోవేషన్ అని. అంతే చేయించుకోగలుగుతున్నాం, వాటిని రెనోవేట్ చేసి ఉండగలుగుతున్నాం. అదే కనుక ఇలాంటి అపార్ట్మెంట్స్ అయితే 60-75 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏంటంటే కరోషన్, ఈ గాలికి, పొల్యూషన్కి, తర్వాత ఈ కంటిన్యూస్గా రెయిన్స్ పడుతూ ఉంటాయి. ఈ రెయిన్స్కి ఈ ఐరన్ ఏదైతే ఉంటుందో అది కరోషన్ అయిపోయి, మొన్న మధ్య హైరేజ్ అపార్ట్మెంట్లో 6-7 years ఓల్డ్ హైరేజ్ అపార్ట్మెంట్లో ఆ బాల్కనీ ఫ్రేమ్కి గ్లాసెస్ ఉంటాయి కదా, గ్లాసెస్ పెడతారు అందానికి గురించి, యాంబియన్స్ గురించి. అవి ఒక ఐరన్ వాటితోటి, ఒక టైప్ ఆఫ్ మెటల్ ఉంటుంది, వాటితోటి హుక్ చేసి పెడతారు అనమాట. 4 hooks 5 hooks కంటే ఉండవు. ఆ హుక్స్కు తుప్పు పట్టి 7-8 ఏళ్లలో మనం డబాలని పడింది. క్యాజువాలిటీస్ ఏమీ లేవు అదృష్టవశాత్తు. అంటే ఆ టైంలో ఎవరు నడవట్లేదు. కానీ అదే కనుక అద్దం పీసి పడింది అంటే నెత్తి మీద ఏముంది? ఎంత కష్టం ఎవరికైనా సరే, ఫర్ దట్ మ్యాటర్. అర్థమైందా? సో ఈ విధంగా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ. ఓల్డ్ అయిన కొద్దీ హైరేజ్ అపార్ట్మెంట్స్లో ఈ విధమైనటువంటి రిస్కులు ఉంటాయి. ఎక్కువగా డిప్రిషియేషన్ బాగా, లేకపోతే ఇంకా సింపుల్గా ఏంటంటే ప్లంబింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేస్తాయి, లీకేజెస్ వచ్చేస్తాయి, సీపేజెస్ వచ్చేస్తాయి, గ్రౌటింగ్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇవన్నీ ఏంటి, ఒక్క మనిషితోటి కాదు కదా, అందరూ సరిగ్గా మెయింటైన్ చేయాలి. అదే ఇండిపెండెంట్ ఓపెన్ ప్లాట్లో అయితే ఆ ఫ్యామిలీ వరకే అది. సో మీరు అప్పుడు మీ సొంతమైనప్పుడు మీకు ఓనింగ్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ అన్నీ భద్రంగా పెట్టుకుంటాం, కరెంట్ బిల్ ఆదా చేస్తాం, నీళ్ళు సరిగ్గా వాడతాం. ఇంకా ఒకటి ఉంది దానిలో, ఇట్ ఈస్ ఎన్ ఎమోషన్. ఎమోషనల్ గా కనెక్ట్ ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఆ కనెక్ట్ పెద్దగా ఉండదు. ఎందుకంటే వీళ్ళు దగ్గరుండి వీళ్ళకి కావాల్సిన విధంగా కష్టపడి కట్టించుకుని ఇదంతా లేదు. వేరే ఇండిపెండెంట్ హౌస్లో ఒకవేళ మనం విల్లా కొనుక్కుంటున్నా కూడా విల్లా దగ్గరికి వెళ్ళి కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే చూసి నాకు ఇలా కట్టండి అలా కట్టండి మోడిఫై చేసుకుంటారా? మీ టేస్ట్ వచ్చేలా చేసుకుంటారా? అప్పుడు ఏమవుతుంది, మీ టేస్ట్ తోటి వచ్చిన ఇంటి మీద ఎమోషన్ క్రియేట్ అవుతుంది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం, మమకారం పెరుగుతుంది. లైక్ అనదర్ బేబీ చెప్పాలంటే. నేను అనకూడదు, ఎందుకంటే నవమాసాలు మూసి అది ఆ కష్టాలు వేరు. బట్ అలాంటి ఫీలింగ్, అలాంటి అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది ఇండిపెండెంట్ హౌస్లో. అలాగే ఓపెన్ ప్లాట్, మనం అందుగురించి ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే మనకేమవుతుందంటే
ఇంకా థర్డ్ ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే మొత్తం మనకి అపార్ట్మెంట్లో అయితే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండే మిగులుతుంది. ఓకే సార్. చివరికి అంతే కదా, 75 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది, ఇంక ఇందులో ఉండడానికి నీకు సేఫ్ కాదు అని వచ్చేస్తుంది కదా మనకి. అది అప్పుడు డిమాలిష్ చేయాల్సిందేగా. మరి దాన్ని ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఫర్ మళ్ళీ సపోజ్ కట్టిస్తారు కొత్తవి. ఎవరు సార్? ఆ సొసైటీ వాళ్ళే కట్టిస్తారా మళ్ళీ? అది సొసైటీ వాళ్ళు కానీ కొత్త బిల్డర్స్కి ఈ సొసైటీ అంతా కూర్చుని కొత్త బిల్డర్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ కట్టించుకుంటారు. ఆ ప్లేస్ మాత్రం వాళ్ళదే కదా సార్? ఆ ఫ్లోర్లో ఏ ఫ్లోర్ ఉంటే అది వాళ్ళదే. మళ్ళీ అలా అంటే మరి టర్మ్స్ మాట్లాడుకుని ఇంత ముందర 1000 అడుగులు ఉంది, ఇప్పుడు 1000 అడుగులు ఇస్తాము, లేదు ఇప్పుడు 900, అంటే ఆ రోజున కన్స్ట్రక్షన్ కాస్ట్ దాన్ని బట్టి ఎకనామిక్స్ ఉంటాయి. బట్ వాళ్ళే అందరూ కలిసి ఆ సొసైటీ వాళ్ళే చేసుకుంటారు. కానీ ఈ తడకాయలప్పుడు అన్నీ లేవు, మొత్తం మందే ల్యాండ్ ఇక్కడ. అవును సార్. అక్కడ అంటే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఏదో ఒక 20 అడుగులో 30 అడుగులో వస్తుంది. ఇక్కడ మనం కొనుక్కున్న 300 గజాలు మనవే. అవును సార్. మనం కట్టుకోదలుచుకున్నాం, ఈ ఇల్లు డిమాలిష్ చేసి కట్టుకోదలుచుకున్నాం, మనకు కావాల్సిన విధంగా మళ్ళీ కట్టించుకోవచ్చు. అవును సార్. సో ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా లాంగ్ రన్లో హై రేంజ్ అపార్ట్మెంట్స్ కంటే లాభమే కానీ ఏ విధంగా నష్టం లేదు. అయితే ఒక్క పాయింట్ మీద మనం అందరం అపార్ట్మెంట్స్ కడుతున్నాం. ఆ ఒక్క పాయింట్ ఏంటి? భద్రత. భద్రత. ఇంకోటి సార్, ఒకటేసారి అంత అమౌంట్ పెట్టలేని వారు ఓపెన్ ప్లాట్ అనేసరికి హై బడ్జెట్ ఉంటుంది, ఇందులో వచ్చేసరికి కాస్త తక్కువలో మనకు వస్తుంది కాబట్టి దీంతో పోల్చుకుంటే అంటే మీరు అనేది ఇల్లు కూడా కట్టేస్తే వెంటనే ఇల్లు కట్టుకుంటే ఆ పాయింట్ వస్తుంది. ఓపెన్ ప్లాట్లో ఇప్పుడు వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే ఆ విధంగా ఇవాళ కట్టి 2 ఏళ్ల తర్వాత మనకి డబ్బులు వచ్చాక కట్టుకోవచ్చు కదా, ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు కదా. రైట్, అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఒకవేళ అలా ఉంటే మనకి ఎక్కడ మన బడ్జెట్లో వస్తుందో అదే మనం కొనుక్కుందాం. ఓకే సార్. నేను ఎల్బీ నగర్లో కట్టుకోలేను. ఎల్బీ నగర్లో ఎగ్జాంపుల్కి ఇవాళ మినిమం 1 lakh ఉంది, నాకు తెలిసి 1 lakh ఉంది ఎల్బీ నగర్లో. కరెక్టేనా? 1 lakh పర్ యార్డ్ గజం 1 lakh ఉంది ఇవాళ. అంత ఏంటి సార్? ఎందుకంటే కొంచెం లోపలికే 40-50 ఉన్నప్పుడు ఇప్పుడు ఎల్బీ నగర్ మెయిన్ ఎప్పుడో డెవలప్ అయింది కాబట్టి అక్కడ మినిమం 1 lakh చుట్టుపక్కల. సో మీరు సాగర్ హైవే అట్లా పోతే 60-65 వేలు అక్కడ దొరకచ్చు, కానీ ఇక్కడ మాత్రం 1 lakh ఉంది. సో ఇప్పుడు మనం అక్కడ కట్టుకోలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాము? సాగర్ హైవేలో వెళ్తాము. అక్కడ ఏం చేసి అక్కడ కాకపోతే విజయవాడ హైవే మీదే వెళ్ళి అబ్దుల్లాపూర్ మెట్లో ఉంటాం. మనం చెప్పేది అదే కదా. ఎక్కడ మనకి హైదరాబాద్లో ఉంటాం, హైదరాబాద్ నుంచి మళ్ళీ 4-5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ 25,000-30,000 ఉన్నాయి. అవును సార్. అది మన సాంఘీ టెంపుల్ ఉంది, బాలాజీ టెంపుల్. వెళ్ళారా సాంఘీ టెంపుల్? వెళ్ళాను సార్. ఆ రోడ్డులో వెళుతుంటే ఐ థింక్ అది దట్ కోహెడానా ఏదో సమ్ ప్లేస్ ఇస్ దేర్, సాంఘీ టెంపుల్ పైకి వెళ్తుంటే కైండ్ ఆఫ్ సార్ దేశ్ముఖి ఇటు సైడ్ అవుతుంది. అక్కడ 25,000 ఉన్నాయి. అక్కడ ఉంటాం. అక్కడి నుంచి మనకి ఎల్బీ నగర్ రావడానికి 15-20 minutes వచ్చేస్తాం. షేడ్ ఆటోస్తో మెయిన్ రోడ్ మీదకి వస్తాం. లేకపోతే బస్సెస్ ఉన్నాయి, ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి. సాంఘీ టెంపుల్ కూడా ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి. అవును సార్, ఉన్నాయి. అది సో కాబట్టి ఏంటంటే ఆ ప్లేసెస్ అన్నింటి దిగి ఎక్కడైనా ఉండొచ్చు కదా. సో మనకు కావాల్సిన మన అఫోర్డబుల్గా 1 crore మన బడ్జెట్ 1 crore అనుకుంటే, ఇల్లు కూడా కావాలి అందులో అనుకుంటే 40-50 లక్షలు స్థలానికి పెట్టుకుంటాం, 50 లక్షలు ఇల్లు కట్టుకుంటాం. సో ఆ విధంగా మనం అందువల్ల ఏంటంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మన కోరిక అది దృఢమైంది అయినప్పుడు మనం ఒక 2 kilometers దూరం వెళ్ళినా సరే భవిష్యత్తులో అది కూడా దీని లోపలికి వచ్చేస్తుంది. ఇవాళ సాంఘీ టెంపుల్ ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ ఇంకో 2-3 ఏళ్ళ పోయిన తర్వాత సాంఘీ నగర్, సాంఘీ టెంపుల్ అన్ని లోపలికి వచ్చేస్తాయి, హైదరాబాద్ అయిపోతుంది. సో 5 ఏళ్ళు మీరు చిన్న వయసులో కష్టపడడానికి ప్రాబ్లం ఏంటి? పెద్ద వయసులో అయితే కష్టం, చిన్న వయసులో కష్టపడడానికి ఏంటి ప్రాబ్లం? కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించాలి. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ, ఇన్ సమ్ అకేషన్స్ లైఫ్ టైమ్ వ్యూ. మళ్ళీ కొనగలుగుతారు అందరూ? లేదు, ఒక్కసారి. సో అలాంటప్పుడు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాబట్టి లైఫ్ టైం వ్యూ తీసుకోవాలి, షార్ట్ టర్మ్లో ఆలోచించకూడదు. అప్పుడు మాత్రము డెఫినెట్గా అలాంటి వాళ్ళందరూ మాత్రము నా ఉద్దేశంలో ఓపెన్ ప్లాట్ ఈజ్ మోస్ట్ ప్రిఫర్డ్. ఓకే సార్, ఓపెన్ ప్లాట్ నెంబర్ 1 ప్రిఫరెన్స్. అది షార్ట్ టర్మ్లో ఆలోచించి ఏదో కొనుక్కుందాము బ్యాంకులతో ఇండిపెండెంట్గా ఒక ఫ్లాట్ నాకుంటూ ఉంటుంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఫ్లాట్లో కొనుక్కోవాలి. హై రేంజ్లో మాత్రం మీలాంటి వాళ్ళు 30 పైన దానిలో కొనుక్కుందాం అనుకున్నా యూత్, ఓన్లీ ఫర్ యూత్, నాట్ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఎల్డర్లీ పీపుల్. ఓకే సార్, ఓకేనా? మొత్తంగా మరి హై రైజ్ అపార్ట్మెంట్స్ గురించి అలాగే ఓపెన్ ప్లాట్ గురించి వ్యత్యాసం చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదా, మొత్తం మీద అసలు హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అనే దానికి సంబంధించి సార్ అయితే చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నట్టయితే అది మనకే ఉంటుంది, ఆ ప్లేస్ అంతా మనకే ఉంటుంది, మళ్ళీ మనము ఎప్పుడైనా కట్టుకోవచ్చు, రెనోవేషన్ అయినా పర్లేదు, అంటే దానికి అదంతా మనదైపోతుంది, దానికి పెద్ద ప్రాబ్లమ్స్ అవి ఉండవని ఇప్పుడు సార్ అయితే చెప్పారు. మీరు వీడియో కనుక ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ క్షుణ్ణంగా చూడొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు ఎవరికైతే నీడ్ అనిపిస్తుందో వాళ్ళకి సెండ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.